తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గందరగోళంగా కనిపిస్తుంది. ఒకవైపు పార్టీ ఫిరాయింపులు, మరోవైపు మంత్రివర్గ విస్తరణ, మరోవైపు వరదలకు సంబంధించినటువంటి ఇబ్బందులు. సో, ఇవన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంగా కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి తీరును కూడా మనం చూస్తున్నాం. ఇటీవల జరిగినటువంటి ఒక అంశం ఏంటంటే అరకపూడి గాంధీకి సంబంధించిన అంశం. ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారంటూ జరిగినటువంటి రూమర్స్, ఆ తర్వాత కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి, వివాదంగా కూడా మారాయి. అయితే తాజాగా నిన్న ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ దీనిపైన స్పందించి అరకపూడి గాంధీకి సంబంధించి ఆయన చేరికలకు సంబంధించి ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రజాపద్రుల సంఘం అధ్యక్షుడిగా ఆయన నియమించినటువంటి నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే దాన్ని మేము ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వాలి కాబట్టి అది ఆయనకి ఇస్తున్నామంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి కీలకంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేశారో. నిన్న మల్లికార్జున ఖర్గేతో సమావేశమైనటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ పార్టీలు జరుగుతున్నటువంటి ఫిరాయింపులు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి ఎలాంటి హామీలు ఇవ్వాలి, లేదంటే పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎవరెవరికి ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే దానిపైన కూడా ఒక పునరాచరణ కూడా చేస్తున్నట్టు అర్థమవుతుంది. అయితే ఇప్పటికే చాలామంది మంత్రులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిని కూడా అనౌన్స్ చేసినటువంటి తరుణంలో మంత్రులు ఎవరు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవల పార్టీలకు సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన వారు కానివ్వండి, లేదంటే కాంగ్రెస్లో ఉండి ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరినీ ఆలోచించుకొని సామాజిక వర్గ సమీకరణాల మేరకే మంత్రివర్గ విస్తరణ చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే చాలా కీలక శాఖలను పంచినప్పటికీ కూడా మరికొన్ని కీలక శాఖలు రేవంత్ కిందే ఉండడంతో ఆ శాఖలను ఎవరెవరికి అప్పగించాలనేది కూడా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా ఒక పూర్తిగా ఆలోచించి సామాజిక వర్గాల నేపథ్యంలో ఆలోచించిన తర్వాత మరొక వారం 10 రోజుల్లో దీనిపైన కూడా క్లారిటీ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే దీని మీద చాలామంది ఆశావాలు పెట్టుకొని ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయన కూడా మంత్రి పదవి వస్తుందంటే చెప్తున్నారు. దాంతోపాటు మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ ఇవ్వడంతో మిగతా జగ్గారెడ్డి లాంటి కానివ్వండి, లేదంటే మిగతా సామాజిక వర్గాల పరంగా కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి మంత్రి పదవులు ఇస్తారని చెప్పేసి కొంత ఆశావహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఈ రోల్స్ ఇస్తారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పార్టీల ఫిరాయింపులకు సంబంధించి అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వస్తున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే చాలామంది కార్పొరేటర్లు కానివ్వండి, లేదంటే ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి కాంగ్రెస్లో చేరుతున్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చి పార్టీలోకి తీసుకున్నారు, ఒకవేళ వాళ్ళకి హామీలు ఇచ్చి పార్టీలోకి తీసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళకి ఒకవేళ పార్టీలోకి జాయిన్ అయితే, ఎందుకంటే మెజారిటీ ఉన్నది తక్కువ కాబట్టి వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకోవడం వల్ల కాంగ్రెస్కి బలం పెరుగుతుంది కాబట్టి దాన్ని ఎంతవరకు హామీలు ఇవ్వాలి, వాళ్ళు అడిగిన దానికి ఎంతవరకు చేయగలం అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా పార్టీ కూడా ఆదేశించినట్టు తెలిసింది. మరోవైపు ఫిరాయింపులకు సంబంధించి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కోర్టుకు వెళ్తామని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించి కూడా కేటీఆర్, హరీష్ రావు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చెప్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీ మారి కాంగ్రెస్లో వెళ్ళడాన్ని కూడా వాళ్ళు ఉపేక్షించట్లేదు. దాని మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇస్తూ వస్తుంది. గత 10 ఏళ్లలో ఇలాంటి ప్రోత్సాహాలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే, కేసీఆరే. చాలామంది ఎమ్మెల్యేలను అప్పుడు కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, టీడీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ తర్వాత బీజేపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానివ్వండి, ఎందుకు కేసీఆర్ జాయిన్ చేసుకున్నాడు, మరి ఎందుకు ఆ సమయంలో వాళ్ళందరి మీద అనర్హత వేటు వేయలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. సో ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పార్టీ మారిన వాళ్ళపైన ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్ చేసుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాజకీయంగా కొత్త చర్చనీయాంశంగా మారుతుంది. ఇక బీజేపీ అయితే ఒక సైలెంట్ పాత్ర అయితే వహిస్తూ వస్తుంది. ఇటు యుద్ధం మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతుంది కాబట్టి మనం సైలెంట్గా ఉందామని చెప్పేసి కూడా బీజేపీ సైలెంట్ ధోరణి వ్యవహరిస్తూ వస్తుంది. అయితే రాజకీయంగా ఇప్పుడు పార్టీ మారేటువంటి ఫిరాయింపులు మంత్రివర్గం పైన ఇప్పుడు తెలంగాణ రాజకీయం మొత్తం నడుస్తూ ఉంది కాబట్టి ఈ రెండింటిపైన క్లారిటీ వచ్చిన తర్వాత పార్టీలకు సంబంధించినటువంటి స్పిరిట్ ఎలా ఉండబోతుంది, బీఆర్ఎస్ దానికి సంబంధించి ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలపైన ఎలాంటి వేటు వేస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అరకపూడి గాంధీకి సంబంధించిన ఇష్యూ కానివ్వండి, లేదంటే పార్టీలు మారుతున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇష్యూ కానివ్వండి, దాని మీద బీఆర్ఎస్ పార్టీ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కోర్టుకు వెళ్ళేసి వాళ్ళ మీద అనర్హత వేటు వేసి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా కోరబోతున్నట్టు తెలుస్తుంది. సో దీని మీద కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. సో మరొక వారం 10 రోజుల్లో అయితే మాత్రము మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అలాగే నామినేటెడ్ పదవులకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నట్టు రేవంత్ సర్కార్ అర్థమవుతుంది.